హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. కేజీ మటను. సో నేను అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టిన. ఆయిల్ అయితే 5 స్పూన్స్ ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టినాను. ఆయిల్ హీట్ అవుతుంది. కేజీ మటన్కి నేను ఒక 5 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అనంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కదా కర్రీ. మటన్ అంటే కొంచెం గ్రేవ్ ఉండాలి. సో అందుకని చెప్పేసి నేనైతే ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు వేస్తున్నాను ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా మెత్తపట్టాయి కదా, సో మనము పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు, అల్లం పేస్ట్. కొంచెం నాన్ వెజ్ కదా, అల్లం పేస్ట్ కొంచెము ఎక్కువే వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద స్పూన్ అంతా వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి మనము కలుపుకుందాము మంచిగా. ఇది కూడా కొంచెం సేపు ఇట్లా ఫ్రై అవ్వాలి. అల్లము ఆయిల్లో ఫ్రై అయితే మటన్ మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? వేరే కర్రీస్లో వేరేగా అంటే తర్వాత అన్నీ కలిపి వేయచ్చు, కానీ మటన్లో మాత్రం ముందే అల్లం ఇట్లా ఆనియన్స్తో పాటు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి నేను ఇప్పుడు మటన్ అయితే యాడ్ చేస్తాను. అది అంతవరకు ఇట్లా సిమ్లో ఫ్రై అవుతూ ఉంటుంది ఆయిల్లో. ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఆనియన్స్. సో ఇప్పుడు నేనైతే కేజీ మటను యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టము, కుక్కర్లో కూడా వండుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇట్లా వండుతున్నాను. ఓకేనా? బోన్తోనే, వితౌట్ బోన్ అయితే కాదు. ఇప్పుడు మటన్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ ఇందులో మటన్లో ఉన్న వాటర్ అనేది కొంచెం జ్యూసీగా అయ్యే వరకు మనం మూత పెట్టి ఉడికించుకుందాం ఆయిల్లో. ఇప్పుడు 5 నిమిషాల నుంచి మనము మటన్ అయితే ఇట్లా ఉడికిస్తున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాం. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఒకసారి కలుపుకుందాము. చూడండి మా వాటర్ అయితే వచ్చిందో. ఇట్లా వాటర్ వస్తే కర్రీ నీసు స్మెల్ అనేది రాదు. ఓకేనా? ఇప్పుడు మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ధనియాల పొడి వేస్తున్నాను. ఈరోజు నేను కొంచెం మటను మసాలా వేసి చేస్తున్నాను, ఎందుకంటే దసరా కదా, దసరా స్పెషల్ అన్నట్టు. 4 స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నా. కారము మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను కూడా 4 స్పూన్స్ వేస్తున్నాను. కేజీ మటన్ కదా, కొంచెం నాన్ వెజ్లో కారం ఉంటేనే బాగుంటుంది. 4 స్పూన్స్ వేసుకున్నా. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ అయితే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ అనేది వస్తుంది. సో అంతవరకు కొంచెం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇవన్నీ ఉడికించుకోవాలి ఆయిల్లో. మంచిగా ఆయిల్లో అయితే ఇట్లా ఉడికిద్దాము. స్పైసెస్ అన్నీ వేసినాం కదా, ఒక 5 మినిట్స్.
స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా మన మటను ఇట్లా ఆయిల్లో ఉడికిందో. ఆయిల్ కూడా చూడండి ఎంత మంచిగా ఇట్లా పైకి వచ్చిందో. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తము ఇంకిపోయింది చూడండి. ఓకేనా, మటన్లో ఉన్న వాటరు. ఇప్పుడు టమాటో, కొత్తిమీర, పుదీనా, నేనైతే 4 టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఓకేనా, మటన్ కేజీ ఉంది కదా, సో అందుకనేసి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి కూడా కొంచెం మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఒక మూత పెట్టి టమాటాలు వేసిన తర్వాత మటన్ అయితే ఈ విధంగా ఇట్లా ఉడికింది. ఓకేనా, ఇప్పుడు మనము వాటర్ అయితే పోసి కంప్లీట్గా మనము మటన్ అనేది అయితే ఉడికించుకోవాలి. మసాలా మాత్రం కొంచెం మటన్ మంచిగా కంప్లీట్గా ఉడికిన తర్వాత మసాలా అయితే యాడ్ చేద్దాం. తగినన్ని వాటర్ పోసి ఇప్పుడు మటన్ అయితే కంప్లీట్గా ఇట్లా ఉడికించుకుందాం ఒక మూత పెట్టి. ఓకేనా, ఇప్పుడు మటన్ అయితే ఒకసారి మనము చెక్ చేద్దాము ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో. మటన్ 70% అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను కొంచెం మసాలా వేస్తానని అన్నాను కదా, ఇందులో ఏమేమి వేసినానంటే కొబ్బరి, పల్లీలు, నువ్వులు అండ్ ఇంకోటి వచ్చేసి లవంగాలు, చెక్క, ఇవి కలిపి నేను పేస్ట్ అయితే చేసినాను. ఇప్పుడు ఇది యాడ్ చేస్తాను ఇందులో. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ 70% ఉడికింది కదా, ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేస్తే ఏంటంటే కర్రీ అయితే అడుగు అంటుకుంటుంది, అందుకనేసి నేను 70% కుక్ అయిన తర్వాత యాడ్ చేసినాను. ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి కర్రీ అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. మటన్ కదా కొంచెం గ్రేవీ అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెము చిక్కగా అవుతుంది కంప్లీట్గా మటన్ ఉడికేదాకా. ఇప్పుడు ఒక మూత పెట్టి మళ్ళీ నేను ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం మనము మటన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెం లవంగా, చెక్క వేసినాను, కాకపోతే కొంచెం మటన్ మసాలా వేస్తే కూడా బాగుంటుంది, సో అందుకనేసి మటన్ మసాలా కూడా యాడ్ చేసినాను. ఇప్పుడు మన మటన్ ఎక్కడి దాకా కంప్లీట్ అయిందో ఒకసారి మనము చెక్ చేసుకుందాము. ఇంతకు ముందే నేను పీసెస్ అయితే చెక్ చేసినాను. మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది కంప్లీట్గా. చూడండి మంచిగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం మసాలా వేసి చేసుకుంటే బాగుంటుంది. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. ఓకేనా, ఆయిల్ కూడా ఇట్లా మంచిగా పైకి తేలింది. సో మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఈరోజు దసరా కదా, సో దసరా అంటే మేము దసరా రోజు తినలేదు, ఫ్రైడే రోజు నేనైతే కర్రీ ప్రిపేర్ చేశాను. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.